నిర్వహించడంలో విఫలులై 10 సంవత్సరాలు కేవలం ప్రచార ఆర్భాటాలతోనే ప్రజలను మసిపూసి మారేడుకాయలు చేసి ప్రజలను మోసం చేసిన వ్యక్తులే ఈ రోజు ప్రజాపాలన మీద, ప్రజాపాలన సారథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మరి అవాకులు చెవాకులు పేలుస్తా ఉన్నది. నేను మొన్న కొడంగల్ సభలో కేటీఆర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రోషం ఉందా అని మాట్లాడుతా ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి రోషం ఉంటే బకెట్ నీళ్ళలో మునిగి చావాలని చెప్పేసి మరి అక్కర రాని భాష మాట్లాడుతూ ఉన్నాడు. ముందు మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యులకు మీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నా. మీ చెల్లెలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక మహిళ ఉండి జైలు పాలైన మీ కుటుంబం కాళేశ్వరం దగ్గర నుంచి మొదలుపెట్టి హరితహారం వరకు అవినీతి చేసి అవినీతి సొమ్ముతో ఛానల్స్ అదేవిధంగా పేపర్స్ నిర్వహించుకుంటూ ప్రైవేట్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసుకుంటూ సాఫీగా అభివృద్ధి పదంలో వడివడిగా సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించే ముందు మీకు ఉండాల సిగ్గుచేరమని చెప్పి తెలియజేస్తాము. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ రాని మీరు సిగ్గుపడాలని చెప్పి తెలియజేస్తాము. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టని మీరు సిగ్గుపడాలని చెప్పి తెలియజేస్తాము. అదేవిధంగా ఇంకా 20 సంవత్సరాలు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉంటాడని చెప్పి మేకపోతు గాంభీర్యాలు చూపించి ప్రజలంతా మా వైపే ఉన్నారు, 100కు పైగా సీట్లు సాధిస్తాం అని చెప్పి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించిన మీరు సిగ్గుపడాలి, రోషం మీకు ఉండాలని చెప్పి తెలియజేస్తాము. 10 సంవత్సరాల్లో ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఆ ప్రజాధనంతోనే మదనెక్కి కళ్ళు తలకెక్కి అహంతో మాట్లాడుతున్న మీరు సిగ్గుపడాలని చెప్పి తెలియజేస్తాము. ఈ తెలంగాణ ప్రజల రక్త మాంసాలతోనే బతికింది మీరు. ఈ తెలంగాణ విద్యార్థి లోకం, ఉద్యోగ సంఘాలు, అన్ని సామాజిక వర్గాలు పోరాడితే వచ్చిన తెలంగాణలో 4 మంత్రులుగా, అదేవిధంగా 1 పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా మీ కుటుంబ సభ్యులు మరి అనుభవించినందుకు మీరు సిగ్గుపడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.